హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలిందండి. దాంతో చిట్టి చిట్టి పునుకులు వేసేద్దాము. ఏమేం కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, బైండింగ్ కోసం కొంచెం మైదా పిండి. ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. మొత్తం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర మొత్తం వేసేస్తున్నాను. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఎంత అవసరమైతే అంత మైదా పిండి వేసుకుందాం. ఈ లోపల పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. మనం పిండి కలుపుకునే లోపల నూనె కూడా వేడెక్కిపోతుంది. ఉప్పు ముందే ఇడ్లీ పిండిలో వేసేసానండి, అందుకని ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం మైదా పిండి కలుపుకుందాం. ఎక్కువ పట్టదండి. కొంచెం పిండి మిగిలింది. ఈవినింగ్ స్నాక్ కింద వేసేస్తున్నాను. బాగుంటాయండి. ఇడ్లీ పిండి మిగిలిన, దోశల పిండి మిగిలిన కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. దోశల పిండికి కూడా కొద్దిగా మైదా పిండి కలుపుకొని ఇలాగా మన ఇష్టం అండి. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, క్యాబేజీ తురుము కూడా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ వేసుకున్నా బాగుంటుంది. పిండి ఇలా మనకి చిన్న పునుకులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కలుపుకుంటే సరిపోయిందండి. ఊరికే ఒక 2 స్పూన్లు పట్టు ఉంటుంది మైదా పిండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. నూనె కూడా వేడెక్కిపోయి ఉంటుందండి. చూద్దాం కొద్దిగా వేసి. నూనెకి ఆగిపోయింది. వేసేసుకుందాం. చిన్న చిన్న వేసుకుందామండి. నేను సోడా ఏమీ వేయలేదు. వేగడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. దీనిలో మైదా పిండి బదులు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. మైదా పిండి వాడటం ఇష్టం లేకపోతే కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేను లో మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. లోపలికంతా బాగా వేగుతాయని.
చూడండి ఎలా గుల్లగా వచ్చినాయో. సోడా ఏమి వేయకపోయినా. ఉల్లిపాయ ముక్కలు అవి ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. ఇవి ఏ చట్నీతో అయినా తినొచ్చండి. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఏదైనా తినొచ్చు. టమాటా చట్నీలో చాలా బాగుంటుంది. వేగిపోయినాయండి, తీసేద్దాం. మిగతా పిండితో కూడా వేసేసుకుందాం. వేసిన వెంటనే కదపకూడదండి. వేగటానికి ఒక 5 minutes పడుతుంది. వేగిపోయినాయండి, తీసేద్దాం. స్టవ్ కట్టేస్తున్నాను. 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని, పచ్చిమిరకాయ కట్ చేసుకుని, పిండి కలిపేసుకుని వేసేసుకోవటమే. మా ఇంట్లో ఇడ్లీ పిండి, దోశల పిండి ఏది మిగిలినా ఇదే పని చేస్తాను నేను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి. ఇడ్లీ పిండితో పునుకులు, చిట్టి పునుకులు, దానిలోకి టమాటా చట్నీ. మా ఇంట్లో టమాటా చట్నీ రెడీగా ఉందండి. మీకు ఏ చట్నీ వీలైతే ఆ చట్నీతో తినొచ్చు. దేంతో అయినా బాగుంటుంది. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీతో అన్నా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.